ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని తెలుసుకుందాం. శ్రీకృష్ణామృతం ఉత్తర గీత జ్ఞానసారం గురించిన ముందు మాటలు నిన్న తెలుసుకున్నాం కదా. దానికి కంటిన్యూషన్గా మరికొంత జ్ఞానాన్ని ముందు మాటలను తెలుసుకుందాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులు యావత్ ప్రపంచాన్ని ధ్యానమయం చేసి ఈ మానవాళిని ఉద్ధరించాలన్న ఆశయంతో అత్యంత వేగంగా ముందుకు సాగుతున్న పరమ గురువులు బ్రహ్మర్షి పత్రిజీ గారికి నమస్సుమాంజలులు. ఉత్తర గీత మహాభారతంలోని అశ్వమేధ పర్వంలో బ్రహ్మ ప్రతిపాదక యోగం, బ్రహ్మ సందర్శన యోగం, తుర్య జ్ఞాన యోగం, గీతాసార యోగం అని 4 అధ్యాయాల్లో చెప్పబడింది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క మూల సిద్ధాంతాలకు దర్పణంగా ఉండి ధ్యాన యోగానికి విశేష ప్రాముఖ్యతను ఆపాదించిన శ్లోకాలను ప్రత్యేకంగా తీసుకొని తాత్పర్య వ్యాఖ్యలతో శ్రీమద్ ఉత్తర గీత కృష్ణ సందేశం అన్న కరపత్రంగా 2007లో రూపొందించడం జరిగింది. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన ఉత్తర గీతలో జ్ఞానయోగానికి ధ్యాన సాధనకు విశేషమైన ప్రాధాన్యత ఇవ్వబడింది. కాబట్టి పత్రిజీ ఉత్తర గీత సారాన్ని పుస్తక రూపంలో తీసుకురావాలని సంకల్పించి ఈ బాధ్యతను తిరిగి మాకే అప్పగించారు. కురుక్షేత్ర మహాసంగ్రామం ప్రారంభం అయ్యే సమయంలో ఇరు పక్షాలలో నిలిచి ఉన్న బంధువర్గాన్ని చూసిన అర్జునుడు హృదయం కలత చెంది వైరాగ్యంతో యుద్ధం చేయడానికి నిరాకరిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కర్మయోగ ప్రాధాన్యత కలిగిన భగవద్గీత సందేశం ద్వారా అర్జునుడిని యుద్ధోన్ముఖుణ్ణి చేస్తాడు. అయితే మహాభారత యుద్ధంలో విజయం పొందిన తరువాత ప్రాపంచిక వ్యవహారాలలో మునిగిపోయిన అర్జునుడు కాలక్రమేణా గీత మహావాక్యాలను వాటి అర్థాలను చాలా వరకు మర్చిపోతాడు. తర్వాతి కాలంలో శ్రీకృష్ణుని కలిసిన సమయంలో గీతామృత వచనాలను తిరిగి ఇంకొకసారి ఉపదేశించమని వేడుకోగా అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ధ్యాన యోగ ప్రాధాన్యత కలిగిన ఉత్తర గీతను ఉపదేశిస్తాడు. ఇందులో మానవ జన్మ పరమార్థమైన పరమాత్మ దర్శనానికి ధ్యాన సాధన యొక్క ప్రాముఖ్యం అత్యంత విశేషంగా చెప్పబడింది. ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా కర్మల ప్రక్షాళన, తద్వారా మోక్ష ప్రాప్తి అన్న విషయాలు నిర్ద్వంద్వంగా వివరించబడ్డాయి. మొదటి అధ్యాయమైన బ్రహ్మ ప్రతిపాదక యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ ధ్యాన సాధనలో శ్వాసకు మనస్సుకు గల సంబంధం, ధ్యానం చేసే విధానం, ధ్యానంలోని సమాధి స్థితి యొక్క లక్షణాలు, తద్వారా లభ్యమయ్యే పరమాత్మ యొక్క సర్వవ్యాపకత మొదలైన గుణాలు, జీవాత్మ పరమాత్మల ఏకత్వం, ధ్యాన సాధనలో శాస్త్రజ్ఞానం యొక్క అవసరం ఎంతవరకు, బ్రహ్మజ్ఞానుల లక్షణాలు మొదలైన విషయాలను సుదీర్ఘంగా ప్రతిపాదించడం జరిగింది. మూలంలోని 58 శ్లోకాలలో నుంచి 31 శ్లోకాలను గ్రహించి వివరించడం జరిగింది. 2వ అధ్యాయమైన బ్రహ్మ సందర్శన యోగంలో దైనందిన జీవితంలో ధ్యాన సాధన ఆవశ్యకత, నియమం తప్పక ధ్యాన సాధన చేయవలసిన అవసరం, తద్వారా కలిగే ఉపయోగాలు, జ్ఞాన సముపార్జన, ఆ జ్ఞానం యొక్క ప్రాముఖ్యత, జ్ఞానాగ్నిలో కర్మల ప్రక్షాళన, స్వానుభవ సిద్ధి యొక్క ఆవశ్యకత, మోక్షం కోరే యోగికి ఉండవలసిన లక్షణాలు మొదలైన అంశాలను వివరించారు. మూలంలోని 54 శ్లోకాలలో నుంచి 19 శ్లోకాలను తీసుకొని వివరించడం జరిగింది. 3వ అధ్యాయమైన తుర్య జ్ఞానయోగంలో శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహారాధనను ఖండించి జ్ఞానయోగం యొక్క ప్రాముఖ్యాన్ని విస్తారంగా వివరించారు. అహం బ్రహ్మాస్మి భావనను ప్రతిపాదించి ఒక్క ముహూర్త కాలమైన ఆ రకమైన ధ్యాన సాధన చేయగలిగితే నేనే సర్వాత్మ అని గ్రహించగలుగుతారన్న వాస్తవాన్ని వివరించారు. మూలంలోని 36 శ్లోకాలలో నుంచి
19 శ్లోకాలను గ్రహించి వివరించడం జరిగింది. చివరగా గీతాసార యోగంలో ఈ దేహమే దేవాలయమని, జీవుడే దేవుడని, ఆ భగవంతుణ్ణి చేరడానికి మనకున్న రకరకాల మార్గాలలో ధ్యానం ఒక్కటే ఉత్తమమైన సాధన అని, ఆ భగవంతుణ్ణి స్వశరీరంలోనే అంతర్ముఖులై వెతకాలి అని చెప్పి ముగించారు. మూలంలోని 52 శ్లోకాలలో నుంచి 4 శ్లోకాలను గ్రహించి వివరించడం జరిగింది. ఉత్తర గీతకు యథాతథమైన అనువాదంగా కాకుండా ఉత్తర గీతా జ్ఞానాసారంగా రూపొందించినందువల్ల మూలం నుంచి గ్రహించిన శ్లోకాలను విషయానుసారంగా పొందుపరచడం జరిగింది. ఇంత గొప్ప ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని విశ్వ మానవాళి అనే తన ఆధ్యాత్మిక కుటుంబానికి అందించాలనుకున్న బ్రహ్మర్షి పత్రిజీ మమ్మల్ని వారి చేతిలోని ఒక పరికరంగా వాడుకొని శ్రీకృష్ణామృతం ఉత్తర గీత జ్ఞానసారంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ధ్యానుల విశేష ఉపయోగార్థం రూపొందించారు. ఆత్మజ్ఞాన పిపాసులైన ధ్యానులకు ఇది ఉపయోగపడాలన్నదే వారి సంకల్పం. వారి ఆదేశానుసారం రూపుదిద్దుకున్నదే ఈ చిన్ని పుస్తకం. శ్రీ 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 సద్గురు రాములు గారి, శ్రీ పరమహంస గారి, శ్రీ చెందూరి వెంకట సుబ్రహ్మణ్యం గార్ల ఉత్తర గీతలను మార్గదర్శకత్వం కోసం పరిశీలించడం జరిగింది. వారికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఉత్తర గీతలో ఒక్కో శ్లోకంలో వివరిస్తున్న ప్రస్తుత విషయానికి పూర్వగీత అయిన భగవద్గీతలో ఏమైనా సంబంధిత వివరణ ఉందేమోనన్న దృక్పథంతో పరిశీలించి విషయ సామీప్యం ఉన్న భగవద్గీత శ్లోకాలను ఆయా ఉత్తర గీతా శ్లోకాల దగ్గర పొందుపరచడం జరిగింది. శ్రీకృష్ణుని ముఖ్య జీవిత ఘట్టాలను ఫోటోల రూపంలో వివరించాలన్న మా సంకల్పానికి సహకరించిన సంస్థలకు మా కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పత్రిజీ గారి ఆధ్వర్యంలో వెలువడిన మా ఈ శ్రీకృష్ణామృతం ఉత్తర గీత జ్ఞానసారం పుస్తకానికి ధ్యాన ప్రపంచం నుంచి విశేషమైన ఆదరాభిమానాలు లభించాయి. శ్రీ సముద్రాల లక్ష్మణయ్య గారు ఈ పుస్తకాన్ని ఆమూలాగ్రం తరచి చూసి అనేక సవరణలను సూచించుటయే కాక వారి యొక్క అమూల్య అభిప్రాయాన్ని నివేదన ద్వారా తెలియపరిచారు. వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ప్రణామములు. ఈ పుస్తక ప్రచురణకు సాంకేతిక సహకారాన్ని అందించిన శ్రీ అనిల్, శ్రీ వెంకటేష్, శ్రీ కె సంజయ్ గార్లకు మా కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పత్రిజీ గారికి మా శతకోటి ప్రణామాలు అంటూ ఈ పుస్తకాన్ని సంకలనం చేసిన పోతల ఆదిత్య కుమారి గారు, వారి భర్త గారైన పోతల పాపారావు గారు వారి యొక్క సందేశాన్ని మనకి తెలియచేయడం జరిగింది మాస్టర్స్. మరి మనం ఇప్పటి వరకు కూడా శ్రీ కృష్ణామృతం ఉత్తర గీత జ్ఞానసారం యొక్క ముందు మాటలను మనం తెలుసుకున్నాం కదా మాస్టర్స్. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.